అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు పగిలిన అద్దం. రచించిన వారు ముప్పాళ్ల రంగనాయకమ్మ గారు. పెళ్లి కూతురైన సిగ్గుపడటం చేత కాలేదు పిచ్చి పిల్ల. రాజ్యలక్ష్మి గలగలా నవ్వుతూ ఇల్లంతా హడావుడిగా తిరుగుతూనే ఉంది, కొత్త బట్టలు ఎగరేసుకుంటూ. అవతల మొగుడొచ్చి పందిట్లో కూర్చొని ఉంటే, నువ్వింకా చిన్నపిల్లవే అనుకుంటున్నావా ఏమిటి అని అంటూ ఓ పేరంటాళ్ళు రాజ్యాన్ని బలవంతంగా గదిలో కూర్చోబెట్టి తల మీద చెయ్యేసి పెట్టింది. అలా తల వంచి కూర్చో, బెక్కముఖం పెట్టింది రాజ్యం. ఇంత పిచ్చి పిల్లవేమే, ఎంచక్క పెళ్లి కూతురువి అయ్యావు కదా, తలదించుకో, సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ కూర్చోమంటే ఏడుపు ముఖం పెడతావేమిటే. నిజానికి రాజ్యం పిచ్చిదో వెరిదో కానీ సామాన్యంగా ఉండే వివేకం మాత్రం లేదు. 14 ఏళ్ల రాజ్యం పెద్ద మనిషి అయిందప్పుడే. చీరలు కూడా సింగారించుకునే రాజ్యం బొత్తిగా చిన్నపిల్లలా గంతులేస్తూ ఉంటుంది. చీటికి మాటికి పకపక నవ్వుతూనే ఉంటుంది. తిండి తినటమే ఆలస్యం. ఏ పొరుగింటికో పోతుంది. పొద్దస్తమానం గచ్చకాయలో చింతపిక్కలో ఆడుకుంటూ అలాగే కూర్చొని దీపాలు పెట్టే వేళకు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. కోపమాగక వాళ్ళమ్మ తిడితే పెద్ద నోరు పెట్టి కాళ్ళు నేలకేసి బాదుకుంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. ఇలాంటి పిచ్చి మొద్దునిచ్చావేమిట్రా దేవుడా, దీన్ని ఎలా కడతేర్చను? వాళ్ళమ్మకున్న బాధల్లా అదొక్కటే. కడతేర్చటమంటే ఏమిటో రాజ్యానికి అసలు అర్థమే కాదు. నన్ను చచ్చిపొమ్మని తిడుతున్నావు కదూ అని అంటూ ఒక్కొక్కసారి బావురుమంటుంది. నిన్నెందుకు చావమంటానే, నీ బాధను భరించలేకపోతే నేనైనా చేస్తాను కానీ నువ్వు మాత్రం ఎందుకేమిటి చావటం? మరేం చేయను, నీలాంటి కూతుర్ని కని నిన్ను ఒక అయ్య చేతిలో పెడితేనే కదా నా పరువు దక్కుతుంది. అసలు ఇంత లోకజ్ఞానం తెలియని నీకు మొగుడు ఎలా వస్తాడే? ఛీ, నాకెందుకు మొగుడు? ఎల్లకాలం నా దగ్గరే కూర్చుంటావా ఏమిటి? చూడు, చక్కగా మొన్న సీత పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళలేదు. అలా నువ్వు కూడా లక్షణంగా పని పాటలు నేర్చుకో. అబ్బో, నాకు బోలెడు పాటలు వచ్చు కదా, పని మాత్రం రావద్దు? నువ్వు చేస్తావుగా, ఇదేగా నీ వరస పిచ్చి పిల్ల. అలాంటి రాజ్యానికి పెద్ద మనిషి ఏడాది దాటకుండానే పెళ్లి సంబంధం కుదిరిందంటే ఊళ్ళో చిన్న పెద్ద అందరూ నోళ్లు తెరిచారు. రాజ్యం మేనమామ ఓసారి రైల్లో వస్తుంటే పరిచయమైన ఓ పెద్ద మనిషి అతనితో పాటే పల్లెటూరుకి వచ్చి రాజ్యాన్ని పెళ్లి చూపులు చూశాడు. ఎర్ర పట్టు పరికిడి కట్టుకొని బంతిపూలు జడనిండా పెట్టుకొని ఉన్నటువంటి రాజ్యాన్ని చూపించారు. చిచి, వాడెందుకు నన్ను చూడటం అని కాసేపు గంతులేసిన వాళ్ళమ్మ బతిమలాడితే ఓ క్షణం చావిట్లో చాప మీద బుద్ధిగానే కూర్చుంది రాజ్యం. రాజ్యం ఏపుగా బొద్దుగా ఆరోగ్యంగా ఉంటుంది. తెల్లటి శరీరం, అందమైన ముఖం. ఎంత వెకిలి గంతులు వేస్తున్నా సరే రాజ్యాన్ని చూసిన కొద్దీ చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. ఆ వచ్చిన పెద్ద మనిషి పెళ్ళి ఖాయమే అని మాటిచ్చి మరీ వెళ్ళాడు. కట్నాల మాట, కానుకల మాట పెద్దగా ప్రస్తావించలేదు రాజ్యం వాళ్ళ అమ్మ. కూతురి అదృష్టానికి తెగ మురిసిపోయింది. అమాయకుల్ని భగవంతుడు ఓ కంట చూస్తూనే ఉంటాడు అని అనుకుంది. అసలు పిల్లవాడు ఎలాంటివాడో ఏమిటో, కాకపోతే వాళ్ళంత కంగారుగా సంబంధం ఎందుకు కుదుర్చుకొని వెళతారు? ఊళ్ళో వాళ్ళు చేసిన ఊహాగానాలు అన్నీ ఇన్ని కావు. పెళ్లి కొడుకుని కాస్త పెళ్లిపీటల మీద చూడటంతో గాల్లో కలిసిపోయాయి వాళ్ళ మాటలన్నీ. పెళ్లి కొడుకు రఘునాథ్ తెల్లగా సన్నగా నవ మన్మధుడిలా ఉన్నాడు. పట్నంలో BA చదువుతున్నాడు. పలకరించిన వాళ్ళందరితో చక్కగా వినయంగా మాట్లాడాడు రఘునాథ్. రాజ్యం మెడలో తాళి కట్టనే కట్టేశాడు. చివరికి అందరూ పిచ్చిపిల్ల రాజ్యం అదృష్టాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఆ మరుసటి రోజే రాజ్యాన్ని అత్తవారింటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అత్తవారింటి నుంచి వచ్చిందట కదా సీత గొంతు వింటూనే గదిలో మంచం మీద పడుకుని దొర్లుతున్నటువంటి రాజ్యం ఒక్క పరుగులో లేచి బయటకొచ్చి సీతని కౌగిలించుకున్నంత పని చేసింది. అత్తారింట్లో ఉంచిన 3 రోజులు రాజ్యానికి కటకటాల్లో బంధించినట్లుగానే ఉంది. తనలా పిల్లలు ఎవరూ లేరు. ఒకళ్ళకి పర్చేజ్ ఆడటం రాదు. ఎప్పుడు నోరు విప్పి నవ్వుకోరు. అస్తమానం ఎవరో ఒకరు రావటం, తనను చూడటం, తినమనటం. ఏం బాగుంటుందని సీత చూస్తే ప్రాణం లేచి వచ్చింది.
రాజ్యానికి. కాసేపు అలా చెరువుకేసి వెళదామా, వస్తావేమిటి? సీత మాటలు పూర్తి కాకముందే పరికిణిని ఎగరేసుకుంటూ వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది రాజ్యం. ఎలాగో వెళుతున్నావు కదే, బిందు కూడా తీసుకొని వెళ్ళు, కాసిన్ని నీళ్లు తీసుకురాకూడదేమిటి అని అంటూ వాళ్ళమ్మ ఆపింది. కూజా బిందెను చంకన పెట్టుకొని రాజ్యం బయలుదేరి వెళ్ళింది. చెరువుగట్టు మధ్యలో ఒక చెట్టు కింద కూర్చున్నారు ఆ ఇద్దరు. ఒసేయ్ రాజ్యం, నిన్ను బోలెడు కబుర్లు అడుగుతానే, సరిగ్గా చెప్తావు కదూ? ఆ అడుగు అని అంటూ ఓ రాయి తీసి నీళ్లలోకి ఒక్కసారిగా విసిరింది రాజ్యం. అదిగో, నువ్వలా చిలిపి పనులు చేస్తే కాదు, నా మాట సరిగ్గా విను. బుద్ధిగా కూర్చుంది రాజ్యం. సీత నవ్వుతూ అంది. అక్కడ మీ అత్తవారిల్లు అది ఎలా ఉన్నాయో చెప్పు. వాళ్ళకి చాలా డబ్బుందట కదా. ఏమో, డబ్బు నాకు చూపించలేదుగా. వాళ్ళిల్లు మాత్రం ఎంత పెద్దదనుకున్నావు? పెద్ద మేడే తెలుసా? అబ్బో, ఎన్నెన్ని గదులున్నాయో తెలుసా? వాళ్ళకి చక్కటి బుల్లికారు కూడా ఉంది. నేను బోలెడన్ను సార్లు ఆ కారెక్కాను తెలుసా? రాజ్యం గర్వంగా చూస్తూ నవ్వుతూ అంది. ఇక ఆ మాటలు విన్న సీత, పోనీ కానీ మరో మాట అడుగుతాను చెప్పు. ఆ 3 రోజులు నువ్వెక్కడ పడుకున్నావు? మేడ మీదే. ఏ గదిలో? మీ ఆయన పడుకున్న దగ్గరే కదా. కాదు, వాళ్ళ అమ్మ దగ్గర పడుకున్నాను. అదేమిటి, నువ్వు మీ ఆయన ఓ గదిలో పడుకోలేదా? చిచి, ఎందుకు? సీత నవ్వుకుంటూ నవ్వును దాచుకుంటూ అంది. మీ ఆయన నీతో చాటుచాటుగా మాట్లాడలేదా? లేదు, నాతో ఏం మాట్లాడతాడు? గుసగుసలాడుతున్నట్లుగానే అంది. పోని, ఒక్కసారైనా సరే నిన్ను ముద్దు పెట్టుకోలేదా? ఆ మాట వినగానే రాజ్యం అదిరిపడింది. ఎవరిని? నన్నా? బాగుందే. ఇంకెవరిని? నిన్నే. ఛీ, ఎక్కడైనా పెద్దవాళ్ళని ముద్దు పెట్టుకుంటారా? ఆశ్చర్యంగా చూసింది రాజ్యం. ముఖం చిట్లించింది. సీతకు ఏమీ అర్థం కాలేదు. రాజ్యంతో ఎలా మాట్లాడాలో కూడా తోచలేదు. కాసేపటికి సీతే అంది. అయితే మీకు శోభనం చేయలేదన్నమాట. జవాబు చెప్పటం కూడా రాజ్యానికి తెలియలేదు. సీత చాలాసేపు ఆలోచించి ఈ విధంగా అంది. రాజీ, నీకో విషయం చెప్తానే. నీకు బొత్తిగా ఏమీ తెలీదు. నాకు నీకంటే ముందే పెళ్ళైంది కదా. మరి మా ఆయన ఎప్పుడు నాకు ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటాడు. నన్ను తన దగ్గరే పడుకోమంటాడు. అస్తమానం ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు. అసహ్యంతో రాజ్యం ముఖాన్ని ముడుచుకొని పోయింది. చటుక్కున లేచి నిలబడింది. ఛీ, మా ఆయన అలాంటి వాడేమీ కాదు. ఎంతో మంచివారు తెలుసా. అప్పుడే లేచావే, కూర్చో. నా మాటగా చెప్తున్నాను. నాకేమీ వద్దు, నేను పోతున్నాను. గాలిలాగా ఒక్కసారిగా రాజ్యం పరుగు తీసింది. ఒసే, బిందె తెచ్చావు కదే, నీళ్లు కూడా తీసుకొని వెళ్ళు. కనుచూపు మేరలో రాజ్యం కనిపించలేదు. సీత నీళ్ల బిందెను భుజం మీదకు ఎత్తుకుంది. దీనికి వయసుతో పాటు బుద్ధి పెరగలేదేమిటి కర్మ అని అనుకుంటూ గర్వంగా నవ్వుకుంది. కాలం ఎంత విచిత్రమైనదో కదా. గతం తలుచుకుంటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. సుదీర్ఘమైన 4 సంవత్సరాలు 4 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ 4 ఏళ్లలోనూ రాజ్యం అత్తవారింటికి అసలు వెళ్ళనే లేదు. పెళ్ళైన దగ్గర నుంచి కొత్త కోడలికి అత్తవారు బట్టలు నగలు బహుమతులు పంపుతూనే ఉన్నారు. ఓసారి రాజ్యం అత్తగారు కోడల్ని చూడటానికి వచ్చినప్పుడు ఈ విధంగా అంది. మా రఘు జాతకంలో కాస్త చిన్నతనంలోనే పెళ్లి చేస్తే క్షేమం అని ఉంది. బంగారు బొమ్మలాంటి పిల్ల కూడా కుదిరింది. కళ్యాణం జరిపించేశాము. ఎలా చూసినా సరే ఇద్దరూ చిన్నవాళ్లే. అప్పుడే ఏం కాపురాలు చేస్తారు? అందుకే శోభనం కూడా చేయలేదు. 2-3 ఏళ్లు పోయిన తర్వాత అన్ని ముచ్చట్లు తీర్చుకోవచ్చు. జీవితకాలమంతా ఉన్నదే కదా. బియ్యపురాలి మాటలు ఎంతైనా నచ్చాయి రాజ్యం వాళ్ళమ్మకు. ఓ 4 ఏళ్ల పాటు పిల్లని తన చాటునే ఉంచుకుంటే దానికి కాస్త జ్ఞానము తెలిసి కాపురం కూడా సజావుగా చేసుకుంటుంది కదా అని అనుకుంది. కూతుర్ని బొత్తిగా చిన్నపిల్లని చేసి కదలకుండా దగ్గరే కూర్చోబెట్టుకొని మాట మంచి చెప్పటం సాగించింది. నేను విననుపో అని అంటూ పరిగెత్తే రాజ్యం కాసేపు కుదురుగా కూర్చోవటం నేర్చుకోగలిగింది. మా ఇంట్లో పుస్తకాలవి ఉంటాయి కదా, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు, చదువుకోరాదు అని ఓసారి జానకి అంది. ఆ మాటలకు రాజ్యం
మూతి 3 వంకర్లు తిప్పింది. ఓహ్, నాకేమీ అక్కర్లేదు. రాజ్యం వాళ్ళమ్మ కూడా కూతురికి రోజుల తరబడి నూరిపోసింది. ఆయన బిఏ పాస్ అయ్యారు. నీకు పుస్తకం చదవటమైనా రాకపోతే ఇక నీతో ఏం మాట్లాడతాడు? జానకి ఇస్తానంటుంది కదా, ఓ పుస్తకం తెచ్చుకో, చదువుకోరాదు? ఆ మాటలు వినగానే రాజ్యానికి గుణం కుదిరింది. ఓ రోజు ఒక పుస్తకాన్ని తెచ్చుకొని బొమ్మలు చూస్తూ ఉంది. ఇంకో పుస్తకంలో ఏదో కథ చదివింది. ఇదేమిటి జానకి, ఎలా ఉందేంటి ఈ కథ? ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అలా పట్టుకుంటాడేంటి అని అంటూ సందేహాన్ని వెలిబుచ్చింది. జానకి నవ్వి మరో పుస్తకాన్ని ఇచ్చింది. సీత రెండో పురుడుకి వచ్చింది. రాజ్యాన్ని చూస్తూ నవ్వుతూ అంది, నువ్వు కాపురానికి ఇంకా వెళ్ళలేదా? లేదంటే ఈసరికే నీకు ఓ కూతురు కూడా పుట్టేది. ఆ మాట వినగానే రాజ్యం ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. కూతురా, తనకా? అమ్మో, ఎలా అసలు? సీతకు పిల్లలెలా పుడుతున్నారు? కాపురానికి వెళ్ళటానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటో అంతగా అర్థం కాకపోయినా ఎందుకో కాస్త సిగ్గేసింది రాజ్యానికి. గబగబా ఇంటికి వెళ్ళి మంచం మీద బోర్లా పడుకొని ఎన్నడూ లేని విధంగా రాజ్యం తనలో తను ఎన్నెన్నో ప్రశ్నలు వేసుకుంది, జవాబు కోసం ఆలోచిస్తూ. ఆనాటి నుంచి ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంది. దీర్ఘంగా నిట్టూర్చింది రాజ్యలక్ష్మి. ఓ పిచ్చి లోకంలో గంతులేస్తూ తిరిగే ఆనాటి రాజీకి, అందరిలా అవగాహన చేసుకోగలిగే తనకి అసలు పోలిక ఎక్కడా? బొత్తిగా ఏమీ అర్థం చేసుకోలేని ఆ అమాయక స్థితిలోనే జీవితాంతం ఉండిపోతే ఎంత సుఖపడేది తను. రాను రాను తనకు తెలిసొచ్చిన ఈ లోక జ్ఞానం బతుకును భారం చేయటానికి కాకపోతే ఎందుకట? తనకు ఆలోచించటం చేతనైన మొదలు ఆ ఆలోచనలు అన్నింటినీ భర్త చుట్టూ భ్రమింపచేసింది. పెళ్లిపేటల మీద చూడగలిగినటువంటి ఆ సుందర రూపాన్ని 1000 రెట్లు ఉన్నతం చేసుకుంది. రోజులు యుగాలుగా నిరీక్షించింది, కానీ తనకు దక్కిందేమిటి? తను అసలు అనుభవించిందేమిటి? సిగ్గుల పెళ్లి కూతురై మనసంతా కోరికను నింపుకొని అత్తవారింటికి వచ్చిన తను మూలమట్టము చేసిన ఆ నిజం, తన నిండు జీవితాన్ని అంధకారమయం చేసినటువంటి ఆ నిజం ఎంత ఘోరమైనది, ఎంత భయంకరమైనది! రాజ్యం బొగ్గల మీదుగా కన్నీటి బొట్లు అలా జారిపోతూనే ఉన్నాయి. ఏదో అలికిడైతే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వరండా పొడుగున దృష్టి సారించి చూసింది. ఆమెకు ఏమీ కనిపించలేదు. మేడ మీద గదులన్నీ నిశ్శబ్దంతో నిండి ఉన్నాయి. నెమ్మదిగా దృష్టిని తోటకేసి మళ్లించుకుంది. పండు వెన్నెల్లో పునీతమవుతుంది. తోటలో విరగబోసిన పువ్వులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సువాసనలను వెంట తెస్తున్నటువంటి చల్లటి గాలి మృదువుగా ఒక్కసారిగా రాజ్యాన్ని తాకి మత్తును కూడా కలిగిస్తుంది. నిర్లిప్తంగా చందమామలోకి చూస్తూ అలాగే ప్రతిమలా నిలబడిపోయింది. అకస్మాత్తుగా 2 బలమైన హస్తాలు రాజ్యాన్ని చుట్టుకున్నాయి. చటుక్కున నుదుటి మీద ఓ ముద్దు ముద్ర పడింది. పెనుగులాగుతూ కెవ్వుమని అరవబడినటువంటి రాజ్యం నోటికి ఓ చెయ్యి అడ్డుపడింది. నవ్వుతూ చూశాడు సుధాకర్. నేనే ఆశ్చర్యపోయింది రాజ్యలక్ష్మి. దీర్ఘంగా చూస్తూ అలాగే ఉండిపోయింది మరిదికేసి. సుధాకర్ అంటే రాజ్యంకి ఏమంత అభిమానం కూడా లేదు, అలాగే మంచి అభిప్రాయం కూడా లేదు. సంవత్సరాల తరబడి పరీక్షలు పాసవ్వని మరిది, వేల కొద్ది రూపాయలతో తాత్కాలికంగా పరారయ్యే మరిది, ఎప్పుడు తనకేసి ఓరగా చూసి కళ్ళతో నవ్వే మరిది, విశృంఖలతలను దాసుడైన సుధాకర్ ఇలా అకస్మాత్తుగా అర్ధరాత్రి పూట రాజ్యలక్ష్మి శరీరం దహించుకొని పోయింది. అభిమానంతో కళ్ళ నిండా నీళ్లు నిండాయి. నిస్సహాయతతో ఏమిటి ఆలోచిస్తున్నావు రాజు? తలెత్తింది రాజ్యం విభ్రాంతిగా. 10 మంది ఎదుట మన్నించి గౌరవించే మరిది. సుధాకర్ రెట్టించాడు. ఏమిటో అంత మౌనం. ఏమీ లేదు అని అంటూ తలను తిప్పేసుకుంటూ అంది. ఎందుకు లేదు? నా గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. నేనేం అన్యాయం చేశాను? నీ మనసంతా తేరని వేదనతో మండిపోతూ ఉంటుంది కదూ. అదేమిటో నేను చెప్పనా? బతుకంతా ఎంత అనుభవరాహిత్యంగా నువ్వసలు ఎలా గడుపుతావు? నీకు సుఖపడాలి అనే కోరిక లేదా? నా మాట విను రాజు. నీ జీవితానికి ఎంతో విలువ ఉంది. దాన్ని
నువ్వు నాశనం చేయకు. భగవంతుడు కూడా అందుకు మెచ్చడు. మీ వంటి కన్నె పిల్లల్ని ఆయన ఎప్పుడూ క్షమిస్తాడు. ఆ మాటలు వినగానే రాజ్యం శరీరం జలతరించింది. చెంపల మీదుగా చేతులు కప్పుకొని నేలచూపులు చూస్తూ నిలబడింది. ఎందుకు అంత బాధపడిపోతావు? నా గదిలోకి వస్తావా? ఏమైనా మాట్లాడుకుందాము? రాజ్యలక్ష్మి మరి నిలవలేకపోయింది. పెళ్లిబికి వస్తున్నటువంటి దుఃఖాన్ని అణిచిపెట్టుకుంటూ తడబడే కాళ్లతోనే నెమ్మదిగా తన గదిలోకి నడిచి తలుపులు మూసుకుంది. భగవాన్, నా వంటి కన్నె పిల్లల్ని నువ్వు క్షమిస్తావా? దుఃఖం ఆగలేదు. సుమారు సంవత్సరం కిందట శోభనం ఆ రాత్రి సిగ్గుపడటం పూర్తిగా అప్పుడే తెలిసింది రాజ్యానికి. పాము కుబుసం లాంటి తెల్లటి పట్టుచీర, శంఖాల్లాంటి మల్లె మొగ్గల జడ, చిరునవ్వులతో మెరిసిపోతున్నటువంటి ముఖాన్ని దిద్దుకున్నటువంటి కళ్యాణ బొట్టు, ఊహల్లో తేలిపోతున్నటువంటి మనసు, వ్యవసత పొందుతున్న శరీరం తలదించుకొని క్రీగంట చూస్తూ అలాగే నిలబడిపోయి ఉంది రాజ్యం. నాది ఇహలోక విషయాలకు అతీతుడైన యోగిలా పడక కుర్చీలో వెనక్కి వాలి నుదుటి మీద చెయ్యి వేసుకొని కూర్చొని అలాగే ఉన్నాడు రఘు. మెడనొప్పి పెడుతుంటే తలెత్తి సన్నటి వేళతో మెడ మీద ఒత్తుకుంటూ ఉంది రాజ్యలక్ష్మి. దోమతెర చుట్టూ వేలాడుతున్నటువంటి పువ్వుల దండ నెమ్మదిగా జారి ఒక్కసారిగా కింద పడపోతే చటుక్కున మంచం దగ్గరికి 2 అడుగులు వేసి దండ అందుకుంది. గాజులు ఒక్కసారిగా గల్లుమన్నాయి. నెమ్మదిగా రఘునాథ్ కళ్ళు విప్పి చూశాడు. నిద్రొస్తుందా? పడుకుంటావా అని అనగానే అమితంగా సిగ్గుపడిపోయింది రాజ్యలక్ష్మి. పడుకో రాజ్యం, ఎంతసేపు అలాగే నిలబడతావు? కాదన్నట్లుగా తాను తల తిప్పింది. లేదు, నిద్ర రావటం లేదు. మళ్ళీ మౌనం. తానొచ్చినట్లుగా తెలిసి ఉన్న భర్త ఎంతసేపటికి ఈ విధంగానైనా పలకరించటం, తన రాక కోసం ఆయన ఎదురు చూడటం లేదా? మరికొంతసేపు అలాగే నిలబడి కిటికీ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళింది. రఘునాథ్ రాజ్యం వైపు చూశాడు. రాజ్యం చిన్నగా నవ్వుతూ అంది, పోనీ నిద్రపోదు, ఎంతసేపు అలా కూర్చుంటారు? లేదు రాజ్యం, నాకు నిద్ర రావటం లేదు. అతని కంఠస్వరంలో దైన్యం ధ్వనించింది. దాన్నేమీ పట్టించుకోకుండా కాస్త ధైర్యంతో దగ్గరికి నడిచింది. సిగ్గు కూడా కొంతవరకు పారిపోయిందనే చెప్పుకోవాలి. మీరేంటో ఆలోచిస్తూ ఉన్నట్లుగా ఉన్నారు. ఎవరి గురించి ఏమిటి అని చిలిపిగా అడిగింది. రఘునాథ్ రాజ్యం వైపు తదేకంగా చూశాడు. రాజ్యానికి ఎందుకో భయం వేసింది. అతనిలో అంత ఉదాసీనత దేనికి? అది కూడా ఆ సమయంలో. రాజ్యం, అతని గుండెల్లో నుంచి ఆ పిలుపు వచ్చిందా? ఆ పిలుపుతో ప్రేమగా చూసింది రాజ్యం. ఏంటి రాజ్యం, నీకెవరైనా అన్యాయం చేస్తే నువ్వు వాళ్ళని ఏం చేస్తావు? క్షమిస్తావా? తేలికగా నవ్వింది. ఎలా క్షమిస్తాను? నన్నైతే? ఛీ, మీరు నాకెందుకు అన్యాయం చేస్తారు? నీ సుఖం, నీ సంతోషం శాశ్వతంగా కరువైపోయాయి అని నీకు తెలిస్తే, నీ జీవితం ఒట్టి మోడైపోయింది అని నువ్వు గ్రహిస్తే ఏం చేస్తావు? చెప్పు రాజ్యం. ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడను రాజ్యం? వద్దు వద్దు అని అనుకుంటూనే నీ మెడలో నేను తాళి కట్టాను. మన పెళ్ళి జరిగింది మొదలు నేను ఏడవని రోజే లేదు. అయోమయంగా చూసింది రాజ్యం. ఏమైంది? నేనంటే మీకు ఇష్టం లేదా? విరక్తిగా నవ్వాడు రఘునాథ్. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. కానీ నా ఇష్టం ఎలా వ్యక్తపరచను? రాజ్యం, ఎంత ఇష్టం ఉండి ఏం ప్రయోజనం? నిన్ను నేనేం చేసుకోను? నువ్వు నాకసలు ఏమవుతావు? రాజ్యం గుండెలు దడదడలాడాయి. భయంతో పిచ్చి చూపులు చూస్తూ అంది. మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావటం లేదండి. నేను మీకు ఏమీ కానా? మీ భార్యను కానా? కావు రాజ్యం, కావు. సోదరివి, తల్లివి, దేవతవి. ఆ మాటలు వినగానే రాజ్యం చెవులు మూసుకుంది. బొటాబొటా కన్నీళ్లు జారిపడ్డాయి. భార్యగా ఇష్టపడలేని నన్ను అసలు మీరెందుకు పెళ్లి చేసుకున్నారు? స్త్రీవాంఛలేని నపుంసకుడు ఏ స్త్రీనైనా భార్యగా ఇష్టపడగలరా? అదిరిపడింది రాజ్యలక్ష్మి. రఘునాథ్ కళ్ళలోకి తీవ్రంగా చూస్తూ ఉండిపోయింది. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నేను చేసిన పొరపాటుని నీ దగ్గర ఒప్పుకోవలసిన గడియ వస్తుందని నాకు బాగా తెలుసు.
నా బలహీనతని కనిపెట్టిన రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడబలుక్కొని నా ఇష్టాన్ని లెక్క చేయకుండా గబగబా మీ సంబంధాన్ని వెతికి పెళ్లి చేశారు. కుటుంబ గౌరవం కోసం నా లోపాన్ని ఎవ్వరూ వేలెత్తి చూపకుండా ఉండటం కోసం వైద్యాల వలన క్రమంగా నా ఆరోగ్యం చక్కబడుతుంది అని ఆశించినదంతా నిరాశే అయిపోయింది. ఎంతోమంది డాక్టర్లు కూడా పరీక్ష చేశారు, వైద్యం నడిపారు. ఫలితం శూన్యం. అది నా దురదృష్టం అని అన్నారు. కానీ ఎవరికి ఇది దురదృష్టంగా పరిణమిస్తుందో నాకు బాగా తెలుసు. నేను మహాపాపం చేశాను రాజ్యం. నీ బతుకును సర్వనాశనం చేశాను. కానీ అదంతా నేను నా స్వార్థం కోసం మనస్ఫూర్తిగా మాత్రం చెయ్యలేదని నువ్వు విశ్వసిస్తే చాలు. నా పాపానికి పరిహారం లభిస్తుంది. నా మాటలు నమ్మగలవా రాజ్యం? రాజ్యలక్ష్మి మరేమీ మాట్లాడలేదు. స్థాణువైపోయింది. తల కొట్టుకుంటున్న కొద్దీ రాజ్యం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీవ్రమయ్యాయి. కళ్ళు రెండు నిప్పు కణికల్లా జ్వాలించాయి. ఆవేశంలో శరీరం వణకసాగింది. మోసం, అంతా తనని మోసం చేశారు. తన బతుకును గాఢాంధకారం చేశారు. తను ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు తను ఎందుకు క్షమించాలి? క్షమ పొందే అర్హత ఎవరికి ఉంది? తనేమైనా చేస్తుంది. ఎవ్వరూ అడ్డుగించలేరు. భర్తే కాదు, భగవంతుడు కూడా తను సుఖపడాలి, బంధాలు తెలుసుకోవాలి, నీతి నియమాలు విస్మరించాలి, తనకు జరిగిన మోసానికి ప్రతీకారం చేసి తీరాలి. ఆవేశంతో ఒక్కసారిగా లేచింది రాజ్యం. గది తలుపులు లాగి లోపలికొచ్చిన రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకుని తలుపులు మూశాడు సుధాకర్ గర్వంగా నవ్వుతూ. సుధా, సుధాకర్ పదే పదే రాజ్యం ఆ మాటను ఉచ్చరిస్తూనే ఉంది. ఆమె కళ్ళు అరమోడుపులు అయ్యాయి. పెదవుల మీద చిరునవ్వు చిందించింది. రాజ్యలక్ష్మిలో బయలుదేరిన తెగువకు సుధాకర్ కూడా విస్తూపోయాడు. అత్తగారి రాక తెలిసి కూడా రాజ్యం సుధాకర్ గదిలో నుంచి వెళ్ళలేదు. ఆవిడ చూసి చూడనట్లుగా వెనక్కి వెళ్ళిపోయింది. మరోసారి వరండా చివర చిమ్మ చీకట్లో పూలకుండీల పక్కన సుధాకర్ చేతుల్లో ఉన్న రాజ్యం మెట్లెక్కి వస్తున్న రఘునాథ్ని చూసి కూడా తప్పుకోలేదు. తలదించుకొని పోయాడు రఘునాథ్. రాజ్యం గర్వంగా సుధాకర్ కళ్ళలోకి చూసింది. సుధా, నువ్వు నిత్యంగా సుధాకరుడివి. నీలో రక్తం కాదు అమృతం ప్రవహిస్తుంది అని ఆవేశంగా అంది. ఉయ్యాల్లో ఊగుతున్న పసిబిడ్డ మీద చాలా చమత్కారాలు వచ్చి పడ్డాయి. పిల్లాడికి పెనతండ్రి పోలికలే వచ్చాయి. పేరంటాళ్ళు హాస్యాలలో వ్యంగ్యం కొట్టొచ్చింది. రాజ్యం హృదయంలో అర్థం లేని వెర్రి ఏర్పడింది. కొడుకును తీసుకుని వెళ్ళి అందించినప్పుడల్లా పసివాడిని హృదయానికి హత్తుకున్నాడు రఘునాథ్. బాబు బలహీనంగా ఉన్నాడు రాజ్యం. డాక్టర్కి చూపిస్తే మంచిది కదా. పసిబిడ్డల విషయం నీకు మాత్రం ఏం తెలుసు అని అంటూ వాడి వళ్ళు నెమ్మరసాగాడు. రాజ్యం తలదించుకొని కూర్చోవటం తప్ప భర్త ముఖంలోకి చూడలేకపోయింది. ఆ తర్వాత పిల్లవాణ్ణి సుధాకర్కి చూపిస్తే అదో రకంగా నవ్వుతూ చూశాడు. పిల్లాడి బొగ్గ మీద చిటికిలేసి అన్నాడు, ఏంట్రా, మీ నాన్న ఎవరో నీకు తెలుసా? తెలియకపోతే మీ అమ్మనడుగు, మీ అమ్మే చెబుతుంది అని అంటూ ఓరగా రాజ్యం కేసి చూశాడు. రాజ్యం చాలాసేపు మౌనంగానే కూర్చుంది. ఏదో గుర్తొచ్చిన వాడిలా సుధాకర్ డెస్కును తెరిచి ఓ కవర్ తెచ్చి అందిస్తూ, చూడబోయ్, మీ చెల్లె ఎలా ఉందో చూడు అని నవ్వుతూ అన్నాడు. పరధ్యానంగా కవరు తెరిచిన రాజ్యం ఆశ్చర్యంగా కూర్చుంది. అందమైన ఓ యువతి ఫోటో కేసి, మీకేమవుతుందో తోటికోడలో సవుతో. రాజ్యం శరీరం గగుర్పాటు చెందింది. నేలచూపులు చూస్తూ కొంతసేపు అలాగే కూర్చుంది. నేను విన్నది అబద్ధం కాదన్నమాట. ఏంటి, ఏం విన్నావు? రాజ్యం తలెత్తి సుధాకర్ మొహం కేసి దీక్షగా చూసింది. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా సుధాకర్ అంటే విస్మయంగా అన్నాడు. నేను పెళ్లి చేసుకోకూడదనా ఏమిటి రాజు నువ్వనేది? రాజ్యానికి ఎంతో మాట్లాడాలి అని ఉంది, కానీ ఏమీ మాట్లాడలేకపోయింది. మనకు కట్నం నచ్చింది, అమ్మకు సంప్రదాయం నచ్చింది, నాకైతే అందం నచ్చింది. నిజం చెప్పు, ఓర్వశిలా లేదు ఆ మృదువైన పెదవులు, విశాలమైన కళ్ళు. సుధాకర్ దుఃఖం అణుచుకోలేకపోయింది. ఈ రాజ్యమంతా నన్ను అన్యాయం చేశారు. అందరినీ విమర్శించిన నువ్వు కూడా నన్ను మోసం చేశావు. మీకేంటి, డబ్బు చాటున మీ లోపాలు కప్పిపుచ్చుకున్నారు. చూసి చూడనట్లుగా మన సంబంధాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు
నీకు పెళ్లి చేస్తున్నారా? పెళ్ళి? సుధాకర్ నుదురు చిట్లించాడు. నీకేమైనా మతిపోయిందా? పెళ్లి మానుకొని మన బంధం శాశ్వతం చేసుకుందామని లోకానికి రుజువు చేద్దామా? నీ వంటి వాళ్ళందరికీ కర్మ సిద్ధాంతం ఉండనే ఉంది కదా. రాజ్యంలో క్రోధావేశం కట్టలు తెంచుకుంది. నా కర్మకు పడి నన్ను ఏడవనివ్వకుండా నువ్వెందుకు నా దారికి అడ్డు తగిలావు? నేను అడ్డు తగలకపోతే నీ దారి నిరాటంకంగా సాగేదేనా? సుధాకర్, కోపగించుకోకు రాజు. ఒక్కటి ఆలోచించు. నీలా నన్ను మోగబతుకు బతకమంటావా? నీకు మతుండే మాట్లాడుతున్నావా నిజంగా? ఆ మాటలు వినగానే రాజ్యలక్ష్మికి మతిపోయినట్లుగానే అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం.